అందరికి లాస్ట్ వీడియోలో నేను హోల్సేల్ గా ప్రొడక్ట్స్ మీకు ఇస్తాను అన్నాను కదా, దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను అని చెప్పాను కదా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. నేను బార్కోడెడ్ ప్యాకెట్స్ హోల్సేల్ గా ఇస్తున్నానా లేదా, అలాగే ఏ ప్రొడక్ట్స్ హోల్సేల్ గా మీకు ఇస్తానో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని కంటిన్యూ చేసేయండి. మీషోలో బార్కోడెడ్ ప్యాకెట్స్ మాకు హోల్సేల్ గా కావాలి అని చాలా మంది మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ కొంతమంది మాత్రం మేము షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకు పే చేయాలి, మీరు హోల్సేల్ గానే ప్రొవైడ్ చేస్తాను అన్నారు కదా అని అంటున్నారు. అవునండి, మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్ ఓన్లీ మీషో సెల్లర్ హబ్ లో వెండర్స్ దగ్గరే ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి నేను బై చేసి మళ్ళీ నా దగ్గర నుంచి ప్రోడక్ట్ ని మీ దగ్గరికి షిప్ చేయాలి. సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే అవుతాయి కదా, ఆ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాలి అని చెప్తున్నాను. అలాగే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేను వన్స్ ఆర్డర్ చేయాలి అంటే మీ దగ్గర నుంచి మనీ మీరు పే చేస్తేనే ఆ అమౌంట్తోనే నేను అయితే ఆర్డర్ చేస్తాను. నేనే ముందే స్టాక్ పెట్టుకోలేను కదా, వెండర్స్ దగ్గర నుంచే బై చేయాలి. వెండర్స్ దగ్గర నుంచి నేను బై చేసి నా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చే వరకు షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా అయిపోతుంది. అలాగే ప్రోడక్ట్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో అందుకోసమే నేను ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. నేను బార్కోడెడ్ ప్యాకెట్స్ని అయితే సెల్ చేయట్లేను. ఎందుకు అంటే ఇలా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ సెల్లర్స్కి అయితే మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది. కాబట్టి సెల్లర్ హబ్లోనే మీరు 25 పీసెస్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే 25 బార్కోడెడ్ ప్యాకెట్స్ కూడా మీరు బై చేయొచ్చు. ఎలాగో నేను స్క్రీన్ రికార్డింగ్ లో చూపిస్తాను తర్వాత. రీసెంట్ గా వెండర్స్ అయితే ఈ ఆప్షన్ ని తీసుకొచ్చారండి. ఎందుకంటే న్యూ సెల్లర్స్ ఎక్కువగా అయిపోయారు కదా, ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకుని అసలు ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. 25 పీసెస్ నుంచి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. 25, 50 పీసెస్, 100 పీసెస్, 200 పీసెస్ ఇలా అయితే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. అందుకే నేను బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే సెల్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు డైరెక్ట్ గా ఆప్షన్ ఉన్నప్పుడు మళ్ళీ నా దగ్గర నుంచి మీరు తీసుకోవడం అనవసరం కాబట్టి ఈ సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎవరికైతే బార్కోడెడ్ ప్యాకెట్స్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ లో చూసి ఇలా బుక్ చేసుకోండి సెల్లర్ హబ్ నుండే. నేను మాత్రం నార్మల్ కొరియర్ ప్యాకెట్స్ సెల్ చేస్తాను. ఇవైతే బయట కూడా నాకు హోల్సేల్ గా ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్ గా అక్కడ నుంచి బై చేసి మీకైతే సెండ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేయాలి. నేను ఓన్లీ ప్యాకెట్స్ హోల్సేల్ ప్రైస్ అయితే చెప్తాను. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్ కూడా మీరే ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. అలాగే ఫ్లవర్ హెయిర్ క్లిప్స్, నేను లాస్ట్ వీడియోస్ లో ఫ్లవర్ హెయిర్ క్లిప్స్ అయితే చూపించాను కదా, ఆ హెయిర్ క్లిప్స్ అయితే నేను హోల్సేల్ గా ప్రొవైడ్ చేస్తాను. పెద్ద సైజ్ క్లిప్స్ అయితే నాకు 160 రూపీస్ అయితే పడుతుంది. 12 పీసెస్ వస్తాయి. సో నేను 160 రూపీస్ కి పెద్ద సైజ్ హెయిర్ క్లిప్స్ అండ్ అలాగే చిన్న హెయిర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ హెయిర్ క్లిప్స్, నేను ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఈ క్లిప్స్ కి అయితే నేను 80 రూపీస్ అయితే తీసుకుంటాను హోల్సేల్ గా. మినిమం 10 పీసెస్ కావాలన్న వాళ్ళు మాత్రమే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ కానీ వేరే ఇయర్ రింగ్స్ లాంటివి ఏమైనా రిఫరెన్స్ పిక్స్ ఉంటాయి కదా, అంటే మాకు ఇలాంటివే కావాలి అనేది ఎవరికైనా ఉంటే ఆ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో సెండ్ చేయండి. నేను ప్రైస్ కనుక్కొని మీకైతే హోల్సేల్ గా ఇస్తాను. మినిమం 10 ప్యాకెట్స్ అయితే బై చేయాలి. అంటే ఒక్క ప్యాకెట్ లో 12 పీసెస్ వస్తాయి అని చెప్పాను కదా, అలాంటి ప్యాకెట్స్ 10 అయినా బై చేయాలి. అలా అయితేనే నాకు యూజ్ ఉంటుంది, మీకు యూజ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ పే చేసినందుకు. ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇప్పుడైతే మీరు స్క్రీన్ రికార్డింగ్ లో చూడండి బార్కోడ్ ప్యాకెట్స్ ఎలా బై చేయాలి అనేది. మీ మొబైల్లో కానీ పీసీలో కానీ మీషో సెల్లర్ హబ్ ఓపెన్ చేశాక మెనూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు బార్కోడెడ్ ప్యాకేజింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే బై చేయొచ్చు. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చాలా మంది వెండర్స్ అయితే మీషోతో టైఅప్ అయ్యి బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే సేల్ చేస్తారు. ఫస్ట్ ప్యారెంట్ పాలిమర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వాళ్ళు ఎంతకి సేల్ చేస్తున్నారు బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను 6x8 సైజ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ చూస్తున్నానండి. ఇక్కడ
ఇక్కడ మీకు చూస్ అనే ఆప్షన్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎన్ని పీసెస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. 25 పీసెస్కి 148 రూపీస్ అయితే పడుతుంది. అలాగే 100 పీసెస్కి 350 రూపీస్ అయితే పడుతుంది కదా. ఇలా మీరు 50 పీసెస్ కావాలి అంటే 25 పీసెస్ని యాడ్ కార్ట్ దగ్గర +1 చేసేస్తే మీకు 50 పీసెస్ కూడా చూపిస్తుంది. ప్రైస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ మీరు బై చేయొచ్చు. ఇలా ఎన్ని పీసెస్కి ఎంత ప్రైస్ పడుతుందో కూడా ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ యుఫోరియా ప్యాకేజింగ్. బై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేస్తే వీళ్ళు 500 పీసెస్ నుంచే బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే సేల్ చేస్తున్నారండి. ఈ పర్టికులర్ వెండర్ అయితే 25 పీసెస్ నుంచి అయితే సేల్ చేయట్లేరు. సో మీకు 500 పీసెస్ కావాలి అంటే క్లిక్ చేసి చూడండి ఏ సైజులో అవైలబుల్గా ఉందో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ స్టాక్ అని చూపిస్తుంది. నేను ఇక్కడ 500 పీసెస్ మీద క్లిక్ చేసి అయితే మీకు చూపిస్తాను. స్మాల్ సైజ్ అంటే 6/8 సైజు 500 బార్కోడెడ్ ప్యాకెట్స్ 568 రూపీస్కే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళ దగ్గర అన్నీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉన్నాయి. మీరు స్టాక్ ఉన్నప్పుడే బై చేయడానికి ఉంటుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ గ్లోబల్ పరాచం అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు బై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ప్యాకేజింగ్ కవర్స్ అయితే సేల్ చేస్తారండి. మీకు మీషో కవర్స్ కావాలి కాబట్టి మీషో మీద క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలి అలాగే ఎంత ప్రైస్ ఉంటుందని అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే వీళ్ళ దగ్గర కూడా స్టాక్ లేవు. ఒకవేళ స్టాక్ ఉన్నప్పుడు మీరు చూసారు అంటే ఇక్కడ బై చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ ఆనంద్ పాలిమర్స్ అని ఉంది కదా, అక్కడ మీరు బై నౌ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు స్నాప్డీల్ కవర్స్ అలాగే మీషో ప్యాకేజింగ్ కవర్స్ అయితే సేల్ చేస్తున్నారు. మీకు మీషో ప్యాకెట్స్ కావాలి కాబట్టి మీషో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఏ సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కూడా 6/8 సైజ్ అయితే చూపిస్తాను. 25 పీసెస్ నుంచి అయితే ఈ వెండర్ అయితే సేల్ చేస్తున్నారు. సో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని చూస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ 52 రూపీస్ అయితే ఉంది 25 పీసెస్కి 6/8 సైజు. అలాగే 100 పీసెస్కి అయితే 115 రూపీస్ అయితే ఉంది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది మేము ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ బై చేయాలా అని అంటున్నారు. అవునండి, మీరు ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ విత్ పిఓడి తీసుకోండి. ఎందుకంటే పిఓడి ఉన్న ప్యాకెట్స్ అయితే మీకు లేబుల్ పెట్టడానికి పౌచ్ ఉంటుంది. సో మీకు యూజ్ అవుతుంది కాబట్టి అవే తీసుకోండి. నెక్స్ట్ పిక్ అండ్ ప్యాక్. వీళ్ళు కూడా 25 పీసెస్ నుంచే బార్కోడెడ్ ప్యాకెట్స్ని అయితే సెల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్వాంటిటీ దగ్గర 25 పీసెస్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఎంత ప్రైస్ పడుతుందో కూడా కింద చూపిస్తారు. అలాగే వీళ్ళు నాన్ రిఫండబుల్ అండ్ ఎక్స్చేంజబుల్ అని అంటున్నారు. అంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ అయితే ఉండదు. మీకు 3 to 6 డేస్లో అయితే డెలివరీ చేస్తారు. అలాగే మీకు ఇక్కడ 6/8 ప్యాకెట్స్ అయితే చూపించాను. వాళ్ళు 25 పీసెస్కి 91 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే చూపిస్తున్నారు. అలాగే చాలామంది మాకు 25 పీసెస్కి చాలా ఎక్కువ ప్రైస్ పడిపోతుంది అని అంటున్నారు. అవునండి, తక్కువ పీసెస్కి మీకు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మీకు ఒకవేళ తక్కువ ప్రైసెస్కి కావాలి అంటే ఎక్కువ పీసెస్ అయితే బై చేయాలి. నెక్స్ట్ ప్యాక్ 4. బై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీషో ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎంత ప్రైస్ పడుతుందో చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూస్ అనే ఆప్షన్ దగ్గర మీకు ఎన్ని పీసెస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా 25 పీసెస్ నుంచి అయితే బార్కోడెడ్ ప్యాకెట్స్ని సెల్ చేస్తున్నారు. మీరు సెలెక్ట్ చేసుకున్న క్వాంటిటీని బట్టి ప్రైజెస్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. చాలామంది మేము ఆన్లైన్ పేమెంట్ చేయాలా లేదా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉందా అని అంటున్నారండి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉండదండి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తేనే ఈ వెండర్స్ మీకు ఈ ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తారు. అలా అని ఫ్రాడ్ ఏం కాదండి. ఆల్రెడీ వీళ్ళు మీషోతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి ఫ్రాడ్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రోడక్ట్ని డెలివరీ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ కృష్ణ పాలిమర్స్. బై నౌ మీద క్లిక్ చేయగానే ఇలా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్తో పాటు నార్మల్ బార్కోడెడ్ ప్యాకెట్స్ కూడా సెల్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ట్రాన్స్పరెంట్ బార్కోడెడ్ ప్యాకెట్స్ విత్ పిఓడి మాత్రమే తీసుకోండి.
ఎందుకు అంటే మీకు లేబుల్ పెట్టడం ఈజీ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీళ్ళు మాత్రం 25 పీసెస్ నుంచి సెల్ చేయట్లేదు, ఓన్లీ 500 పీసెస్ నుంచి మాత్రమే వీళ్ళు సెల్ చేస్తారు. 6x8 సైజ్కి వీళ్ళు 500 పీసెస్కి 565 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ కృష్ణ పాలిమర్స్లో తీసుకోవాలి అంటే మినిమం 500 పీసెస్ అయితే బై చేయాల్సిందే. నెక్స్ట్ మారుతి ప్లాస్టిక్స్. బై నౌ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా వాళ్ళతో చాట్ చేయొచ్చు, లేదు అంటే మీకు కావాల్సిన మీషో ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్ మీ ఏరియాలో స్టాక్ ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ ఇచ్చి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను నా పిన్ కోడ్ అయితే ఇచ్చాను, మా ఏరియాలో స్టాక్ ఉంది. సో నేను ఇక్కడ సెలెక్ట్ సైజ్ అండ్ క్వాంటిటీ మీద క్లిక్ చేయగానే నాకు ఏ సైజ్లో ఎంత క్వాంటిటీ కావాలి అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను బై చేయొచ్చు. కానీ వీళ్ళు కూడా 25 పీసెస్ నుంచి అయితే సెల్ చేయట్లేరండి. మీరు మినిమం 500 పీసెస్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ చూపిస్తుంది కదా, ఏ సైజ్లో ఎంత క్వాంటిటీ కావాలో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు మారుతి ప్లాస్టిక్స్లో బై చేయొచ్చు. ఇక్కడ ఉన్న అందరూ వెండర్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకొని మాత్రమే మీకు ప్రోడక్ట్ సెండ్ చేస్తారు. చూసారు కదా, బార్కోడెడ్ ప్యాకెట్స్ని 25 పీసెస్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ సెల్లర్ హబ్ నుండే డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోండి, వాళ్ళు మీకు ట్రాకింగ్ ఇస్తారు. ఒకవేళ ట్రాకింగ్ ఇవ్వకపోయినా మీరు కాల్ చేసి అడగొచ్చు. కాకపోతే ఆన్లైన్ పేమెంట్ ముందే చేయాలి అని చెప్పాను కదా, ఆన్లైన్ పేమెంట్ చేసి బుక్ చేసుకోండి. ఇదేమి ఫ్రాడ్ కాదు, డైరెక్ట్గా మీషో వాళ్ళతోనే టైప్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏమి ఫ్రాడ్ చేయరు. ఖచ్చితంగా మీ ప్యాకెట్స్ మీకైతే డెలివరీ చేస్తారు. ఇంకా ఈ బార్కోడెడ్ ప్యాకెట్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చాలా మంది వేరే ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేస్తున్నారండి. శిరీష టాక్స్ అనే పేజ్లో సేమ్ యూట్యూబ్ డిపినే ఉంటుంది, ఇక్కడ ఇస్తాను చూడండి. దీనికి మాత్రమే మీరు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నార్మల్ కొరియర్ ప్యాకెట్స్ అయితే మీకు హోల్సేల్గా ఇస్తాను. స్టార్టింగ్ ప్రైస్ 100 పీసెస్కి 200 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పే చేయాలి. అంటే స్టార్టింగ్ సైజ్ అంటే 6x8 ఉంటుంది కదా, అవి అయితే నేను 200కి మీకు 100 పీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేయాలి. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ని వితిన్ 7 డేస్లో అయితే మీకు ఇస్తాను. అలాగే ఫ్లవర్ హెయిర్ క్లిప్స్ కూడా మీకు కావాలి అంటే నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే కదా, ఇప్పుడైతే మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి అని చాలా మంది సిస్టర్స్ అయితే నాకు కాల్ చేసి మరీ అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేలాగా అయితే చెప్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే అప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.